హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ సంబంధించినటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి టైర్ 1 రిజల్ట్స్ అనేది మనకి నిన్న రావడం జరిగింది. అంతేకాదు మనకి టైర్ 2 ఎగ్జామ్ డేట్స్ కూడా రావడం జరిగింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మనకి టైర్ 1 రిజల్ట్స్ అనేవి వచ్చాయి. టైర్ 2కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా రావడం జరిగింది. మీరు ఒకసారి లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఇప్పుడు టైర్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి. అవి ఒక్కొక్కటి చెప్తాను చూడండి. 27 మార్చ్ మార్నింగ్ రోజు మనకి ప్రైమరీ టీచర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ అండ్ స్టెనోగ్రాఫర్, ఇది 27 మార్చ్ నాడు మార్నింగ్ ఎగ్జామ్స్ అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసినైతే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, వైస్ ప్రిన్సిపల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అండ్ 28 మార్చ్ మార్నింగ్ వచ్చేసినైతే మనకి టీజీటీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసినైతే మనకి పీజీటీ, అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్, ఫైనాన్స్ ఆఫీసర్, ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అండ్ 29 మార్చ్ నాడు మనకి మార్నింగ్ వచ్చేసినైతే మనకి ప్రైమరీ టీచర్ స్పెషల్ ఎడ్యుకేటర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ప్రైమరీ టీచర్ మ్యూజిక్, ప్రిన్సిపల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసినది మనకి సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ 30 మార్నింగ్ వచ్చేసినైతే మనకి 30 మార్చ్ మార్నింగ్ వచ్చేసినైతే మనకి ల్యాబ్ అటెండెంట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసినైతే మనకి స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ 31 మార్చ్ వచ్చేసినైతే మనకి మార్నింగ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఇదనమాట మనకి టైర్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఓకే. అండ్ మినిమం మీకు ఒక 25 డేస్ అనేది టైం ఉంది. అండ్ ఎవరైతే ఈఎంఆర్ఐ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే 20 డేసే టైం ఉంది. ఈ 20 డేస్ కూడా గట్టి ప్రిపేర్ అవ్వండి. అండ్ డిస్క్రిప్టివ్ సంబంధించినటువంటి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అండ్ విత్ ఇన్ లిమిట్స్, అంటే వర్డ్ లిమిట్ అనేది ఉంటుంది, ఆ లోపే మీరు ఆన్సర్ రాసేటట్టు ప్రాక్టీస్ చేయండి. బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ పేపర్లు అనేవి రాయండి. ఓకేనా. సో ఇదనమాట మనకి కేవీఎస్, ఎన్వీఎస్ సంబంధించినటువంటి టైర్ 2 ఎగ్జామ్ డేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.